ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా. ఆయన కృప నిన్ను నన్ను విడవక ఎడబాయక మనల్ని వెంబడిస్తూ ఉంది. ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది. ఈ లోకంలో ఎవరు విడిచినా ఎవరు మరిచినా ఆయన మాత్రం విడవక మరవక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు మనల్ని దర్శిస్తున్నారు. ప్రతిరోజు మనల్ని ధైర్యపరుస్తూ నేనున్నానని గొప్ప ధైర్యాన్ని నిరీక్షణ మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఉదయాన్ని దేవుని బిడ్డలారా, మీలో ఏ టెన్షన్ ఉన్నా, ఏ డిప్రెషన్లో మీరున్నా, ఏ డిసప్పాయింట్మెంట్లో మీరున్నా, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. తండ్రి నాతో మాట్లాడండి అని దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. సూటిగా దేవుడు మాట్లాడుతుండగా దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా రిసీవ్ చేసుకోండి. ప్రార్థించండి, తప్పకుండా మీ జీవితంలో నెరవేర్పును చూస్తారు. ఆ విధంగానే మీరు ఎవరైనా సమస్యలు ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అయితే మీ ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ప్రార్థించండి, దేవునికి దగ్గరగా ఉండండి. ఆయన మీ గృహంలో అడుగుపెట్టి అనేక అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఈ వాక్యాన్ని వినిపించండి, ప్రార్థనలో ఏకీభవించండి. చివరిలో ఆయన వాక్కు మిమ్మల్ని తాకగానే, ఆయన శక్తి మిమ్మల్ని తాకగానే ఇదివరకు ఎప్పుడు చూడని అద్భుతాలు మీరు చూడబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ఆయన నీవు నమ్ముకున్నావు కాబట్టి నిన్ను తప్పిస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ప్రియ సహోదరుడా, నీవే నాకు ఆశ్రయమే, నీ ప్రభుపై ఆధారపడ్డారు కదా. దేవుడు మిమ్మల్ని తప్పిస్తున్నానని వాగ్దానం చేస్తున్నారు. మీరు ఎక్కడ ఇరుక్కున్నారో, దేనిని గురించి సఫర్ అవుతున్నారో, ఏ విషయంతో నలిగిపోతున్నారో ప్రభువు చూచాడు. నీ స్వంత వారు ఎవరు చూచి ఉండకపోవచ్చు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వారన్న వారు ఎవరు కూడా నీ బాధను చూచి ఉండకపోవచ్చు, నీ సఫరింగ్ చూచి ఉండకపోవచ్చు. కానీ ప్రభు చూచారు. ఆయన అంటున్నారు కదా నీతో, నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తున్నాను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీవు నీ ప్రాణము దక్కించుకుంటావు. అది షూర్గా జరగబోతుంది, విశ్వసించని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరుడా, ఎంతో నమ్మదగిన దేవుడు తనను నమ్మిన వారిని ఎలా రక్షిస్తాడో, మరియు ఎంతో సులువుగా తమ ప్రాణమును తమ సమస్తమును కాపాడుకుంటారో ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ భయంకరమైన లోకం మనం చూస్తే ఎక్కడ చూసినా ఎవరిని నమ్మదగిన పరిస్థితులు మనకు లేవు. ఒకవేళ ఎవరినైనా నమ్మినా కూడా నమ్మిన వారే మోసం చేస్తున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మాట ఇచ్చి నిలబెట్టుకోలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటువంటి భయంకరమైన దినాలలో మాట ఇచ్చి నిలబెట్టుకుని నమ్మకమైన వారిని చూసినప్పుడు ఒక అద్భుతం చూస్తున్నట్లుగా ఉంటుంది మనకి. జీవితాంతం తోడుగా ఉంటానని వివాహ దినాన్ని నమ్మించిన భార్య లేక భర్త మోసం చేస్తూ ఉంటారు. జీవితమంతా తోడుగా ఉంటారని సమస్తము దారపోసి పెంచిన పిల్లలు మోసం చేస్తూ ఉండ మనం చూస్తున్నాం. ప్రాణానికి ప్రాణమన్న స్నేహితులే తీరని వేదనకు గురి చేస్తూ ఉండ మనం చూస్తున్నాం. చివరికి మన నీడను మనమే నమ్మలేని నీచ స్థితిలోనికి దిగజారిపోయింది ఈ లోకం. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి జీవితానికి భూమిపై భరోసా ఇక లేదా అంటే లేదనే జవాబు వస్తుంది. అయితే మన క్షేమకరమైన జీవితానికి ఎవరిపై ఆధారపడాలి? మన బలహీనమైన స్థితిలో ఎవరిపై ఆనుకోవాలి? మన ఆపద అక్కరలలో ఎవరిని ఆశ్రయించాలి?
ఏ పరిస్థితులకు లొంగక, ఏ ప్రలోభాలకు లొంగక, మనలను భూమిపై సంభవించే ప్రతి పరిస్థితి నుండి తప్పించుటకు నమ్మకముగా ఈ లోకంలోనే కాకుండా ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యం వరకు, మోక్షం వరకు మనలను నమ్మకంగా నడిపించగలవారు ఎవరైనా ఉన్నారా, ఉంటారా అని వెతికితే సర్వ మానవాళికి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కనిపిస్తున్నాడు. అనాది కాలము నుండి ఆయన తనపై ఆధారపడిన, తనపై నమ్మకం ఉంచిన, ఆపదలో అక్కర్లో కూడా ఆయన నమ్ముకున్న ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టినట్లు మనకు కనబడలేదు. సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టినట్లుగా ఎక్కడా కనబడడం లేదు. ఎంతటి శ్రమ అయినా, ఎంతటి శోధనైనా తనను నమ్ముకున్న వారందరినీ ఆయన విడిపించారు. సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడని. నిజమే, ఎవరిని నమ్మినా మనం ఓడిపోతాం, ఎవరిని నమ్మినా మనం మోసపోతాం, ఎవరిని నమ్మినా అనేక నష్టాలు మనం చూస్తాం. కానీ ప్రభువు నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా ఓడిపోరు, నష్టపోరు. ఆయన నమ్ముకున్న వారు సురక్షితంగా ఉంటారంట. అంతేకాకుండా ఆయన నమ్ముకున్న వారు నిశ్చయంగా తప్పించబడతారు. హిజ్కియా భక్తుడు, భయంకరమైన మరణకరమైన వ్యాధి గుండా వెళ్తున్న భక్తుడు ప్రభువుని ఆశ్రయించాడు, ప్రభువుని వేడుకున్నాడు. ఆయన నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు ఆయన. అందుకే ప్రభువు నిశ్చయంగా ఆయన తప్పించాడు మరణం నుండి. ఎంత సులువుగా తప్పించాడంటే దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు ఆయన. ఖడ్గము చేత పడలేదు, వ్యాధి చేత పడలేదు. మరణం తన వరకు వచ్చింది కానీ విడిచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రభువు నమ్ముకున్న తనను ప్రభువు రక్షించుకున్నాడు. అవును, ఈరోజు నిన్ను కూడా తప్పిస్తాడైనా. ఈ ఉదయాన్ని మీరు దేనిని గుచ్చితే ఏడుస్తూ ఉన్నారు, గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు, దేనిని గుచ్చి తలదించుకుంటున్నారో, ఏ విషయాన్ని గుచ్చి ఓడిపోయినట్లుగా బాధపడుతున్నారో, నిశ్చయంగా దేవుడు నేను తప్పించబోతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి. ఆయన నమ్ముకున్న వారిని తప్పక విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కంగారు పడొద్దు. ఆయనపై ఆధారపడిన నిన్ను తప్పక విడిపిస్తాడు. ప్రియ సహోదరి, భయపడొద్దు, తప్పిస్తాడు ఆయన. ఇన్ని రోజులు నేను నమ్ముతున్నాను కదా, ఇక నేను నమ్మలేనని దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోవద్దు. ఆయన కంటే ఆశ్రయ దుర్గం ఈ లోకంలో మనకి ఎక్కడ కనిపించదు. ఆయన కంటే నమ్మదగిన వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఆయనే నిన్ను రక్షించగల సమర్థుడు. అందుకే ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా నువ్వు చెప్పాలి, ఆయన మాత్రమే నన్ను రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఆయనను మాత్రం నేను విడిచిపెట్టి వెళ్ళను. ఎందుకంటే మా క్షేమాధారం ఆయనే, మా జీవపు ఊట ఆయనే. ఆయనను విడిచి ఎక్కడికి వెళ్ళలేనని అంతగా ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుని నీవు ఉంటే తప్పకుండా నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడి నుండి లేవనెత్తుతాడు. ఏ ఏ పరిస్థితుల్లో తప్పిపోయావో ప్రతి పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపించి, ప్రతి శ్రమ నుండి తప్పించి, ప్రతి వ్యాధి నుండి తప్పించి, ప్రతి భారం నుండి తప్పించి నిత్య జీవానికి వెళ్ళేంత వరకు కూడా నీకు తోడుగా ఉండి నడిపిస్తాడైనా. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, శ్రమలో, శోధనలో, వ్యాధి బాధల్లో, కష్ట నష్టాల్లో, పాపపు బంధకాలలో, కుటుంబ కలతలలో, భయంకరమైన వ్యసనాలలో, తప్పించబడలేని పరిస్థితుల్లో ఈ లోకక్షేమం కొరకు, పరలోక భాగ్యం కొరకు నీవు నమ్మేది ఎవరిని? ఇంతవరకు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? ఎవరిపై ఆధారపడ్డావు? తరతరాలుగా, యుగయుగాలుగా తన నమ్మకత్వాన్ని నిరూపిస్తూ నిలబెట్టుకుంటున్న దేవుని నమ్ము. ఇంతవరకు ఎన్నో ఎన్నో విషయాలు నమ్మావేమో, ఇంతవరకు ఎక్కడెక్కడికో పరిగెత్తావేమో శ్రమ వచ్చిందని. ఎవరినెవరినో ఆశ్రయించారేమో ఇంతవరకు. అక్కడికి వెళ్తే బాగుపడతానేమో, అక్కడికి వెళ్తేనే బిడ్డలు బాగుపడతారేమో, వేరే పరిస్థితికి వెళ్తేనే బిడ్డలు సరవుతారేమో అని ఈ విధంగా ఎంతమందిపై ఎంతవరకు నువ్వు ఆధారపడినా ఇక నుండి ఆయన నువ్వు నమ్ముకుంటే ఆయన నీకు సెలవిస్తూ ఉన్నారు, నీవు నన్ను నమ్ముకుంటేవు కనుక నేను తప్పిస్తానని. కాబట్టి నమ్మదగిన వాడిని నమ్ము. నరులను నమ్ముకుంట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి నీకు మేలు చేసే ప్రభువుని ఆశ్రయించు. ఆయనను నమ్మి ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఇక ఏ విషయానికి నువ్వు భయపడక్కర్లేదు. నీవు నమ్మిన ప్రభువు నిన్ను తప్పక విడిపిస్తాడు. ఏ శోధన ఎదురైనా భయపడక్కర్లేదు, తుఫాన్లు ఎదురైనా భయపడక్కర్లేదు. ఎందుకంటే క్రీస్తు అనే బండపై నువ్వు నిలుచున్నావు. తుఫాన్లు, వరదలు, వర్షాలు ఏవి కూడా నీ గృహాన్ని కొట్టలేవు. నిశ్చయంగా నువ్వు తప్పించబడతావు ప్రతి దాని నుండి. ఎంత వరద వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. నిన్ను మాత్రం కదిలించలేవయ్యి నువ్వు ప్రభువులో నిలిచి ఉంటే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునందు నిలిచి ఉందామా? క్రీస్తు నమ్ముకున్న నీవు ఆయనలో నిలిచి ఉండు. ప్రతి విషయం నుండి నేను తప్పించబడతావు. ఎందుకంటే
ప్రభులో ఉన్న నిన్ను పడగొట్టగలిగిన శక్తి లోకంలో దేనికి లేదు. పాతాళమంతా వచ్చినా కూడా ఆయన చేతుల్లో నుండి నిన్ను లాగలేవు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి నేను ప్రభువులో ఉన్నాను, ఆయన చేతుల నుండి లాగగలిగిన శక్తి, ఆయన చేతుల నుండి నన్ను లాగి నన్ను నష్టపరచగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి లేదని విశ్వసించు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మాత్రమే మేము మరొక దినాన్ని చూడగలిగాం. నీ కృప కొరకు కోట్లాది స్తుతులయ్యా. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు. నీవు నన్ను నమ్ముకుంటేవు గనుక నిశ్చయంగా నిన్ను తప్పిస్తున్నాను. కాబట్టి భయపడుకుని వేది పోగొట్టుకున్నావు తిరిగి రెస్టోర్ అవుతుంది. నన్ను నమ్ముకుని నాలో ఉన్న నిన్ను పాడు చేయగల శక్తి లోకంలో దేనికి లేదని వాగ్దానం చేశారు. అవును తండ్రి, మీరిచ్చిన వాగ్దానములు ఎన్ని అయినా అవి సత్యమయ్యా. అన్ని వాగ్దానాలు క్రీస్తులో ఉన్నట్లుగానే ఉన్నాయి. మీ మాట సత్యమైనది, మీ మాట నమ్మదగినది. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవయ్యా. నీవు మాకుండగా ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు. ఇదిగో తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఆపదలు అక్కర్లో ఉన్నారు, ఎంతమంది విడిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతమందికి విడుదల రాదేమన్నట్లుగా నలిగిపోతున్నారో అయ్యా, మీరు విడిపించగల సర్వశక్తి కలిగిన వాడవు. వారు ఇరుక్కున్న సమస్య ఎంత లోతైనదైనా, వారిని బాధ పెడుతున్న భయపెడుతున్న సమస్య ఎంత భయంకరమైనదైనా నీకు అసాధ్యం కాదయ్యా, దాటిస్తావు. దాటించే రక్తానికి ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని దాటించండి, ప్రతి యవన బిడ్డను దాటించండి, ప్రతి యవన కుమార్తెను దాటించండి, ప్రతి చిన్న బిడ్డలను దాటించండి, ప్రతి ఒక్కొక్కరిని దాటించండి. ప్రతి ఒక్కరి చేతిని పట్టుకున్నారని, ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఎంతో సమస్యలు ఉండి ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, ఇక నేను విడుదల పొందలేనేమో అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరిని చూస్తున్నా దేవా, ప్రతి కన్నీటిని తుడుస్తున్నందుకు వందనాలు. ప్రతి బాధ నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి శోధన నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి కన్నీటి పరిస్థితులను దాటిస్తున్నందుకు వందనాలు. కామెంట్స్లో ఎంతమంది వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని గాయపడిన చేతుల్లో పెడుతున్నాను. ప్రతి సమస్య నుండి యేసునామమున విడుదల పొందుకొందురుగాక. ప్రతి వేదనకరమైన పరిస్థితి నుండి యేసునామమున విడుదల పొందుకొందురుగాక. వారు ఆశిస్తున్నవన్నీ కూడా మీరు దయచేస్తున్నందుకు వందనాలు. వారి అక్కర్లను మీరు తీరుస్తున్నందుకు వందనాలు. వారి అవసరతలన్నీ తీరుస్తున్నందుకు వందనాలు. ఈ కార్యము త్వరలో జరగాలి, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందని కంగారు పడుతున్న బిడ్డల జీవితాల్లో త్వరలోనే అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమస్యలో ఉన్నారా? కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారా? ఆపదలో ఉన్నారా? అక్కర్లో ఉన్నారా? భయపడకండి. విడిపించే ప్రభు నీకు వాగ్దానం చేస్తారు, నేను విడిపిస్తున్నానని. నువ్వు తప్పించబడబోతున్నావు. విశ్వసించే వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.